హే గైస్, నేను BNSGOKUGREAT ఛానల్లో రీసెంట్గా డాక్టర్ బెంజమిన్ బిగ్మెన్ అని చెప్పి ఇన్సులిన్ రెసిస్టెన్స్లో వరల్డ్స్ ఫోర్మోస్ట్ రీసెర్చర్లో ఆయన ఒకరు. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక సూపర్ 7-day ఛాలెంజ్ ఇచ్చారు. వుడ్ యూ లైక్ టు ఇష్యూ ఏ 7-day ఛాలెంజ్ టు అవర్ సబ్స్క్రైబర్స్? ఎనీథింగ్, ఎనీ టైప్. Yeah, of course. అయితే ఆ 7-day ఛాలెంజ్ని ఇప్పుడు 21-day ఛాలెంజ్గా మారుస్తున్నాను. అయితే ఇది సూపర్గా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. సో దీన్ని వెయిట్ లాస్ సూపర్ ట్రిక్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మీరు వెయిట్ లాస్కి స్టార్ట్ చేయాలనుకుంటే దీంతో స్టార్ట్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ప్లస్ ఎవరైనా హెల్తీగా ఉండాలనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు ఈ ట్రిక్ అని చెప్పాలి, ఇది అంత బాగా పనిచేస్తుంది. సో ఇది ఎవరైనా చేయొచ్చు, ఓన్లీ వెయిట్ లాస్కి ఒకటే కాదు, ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఇది చేస్తే సూపర్గా పనిచేస్తుంది. సో ఫస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే మనం రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఇన్సులిన్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనం ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాం. అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ కాకుండా ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాం. అంటే మనకి ఫ్యాట్ బర్నింగ్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. అంటే మన ఫ్యాట్ని కరిగించుకునే సిచ్యువేషన్ మన బాడీ చేసుకుంటుంది. సో అంటే ఇండైరెక్ట్గా రాత్రి మీరు పడుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్యాట్ బర్న్ అవుతూ వస్తుంది. కానీ మార్నింగ్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, పొద్దున్న లేచిన ఉప్మా, ఇడ్లీ, దోశ అలాంటి కార్బోహైడ్రేట్స్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పటివరకు ఫ్యాట్ కరుగుతూ వచ్చింది కదా, ఫ్యాట్ కరుగుతూ వచ్చి మీరు సడన్గా కార్బోహైడ్రేట్ తినటం వల్ల ఫ్యాట్ కరగటం అనేది ఆగిపోయి ఇప్పుడు అక్కడి నుంచి ఫ్యాట్ కరగటం అయిపోద్ది. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ తింటామా, కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్తే ఏమవుతుంది, గ్లూకోజ్గా మారుతుంది, ఇన్సులిన్ పెంచుద్ది. సో ఇన్సులిన్ అనేది ఏంటి ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. సో ఫ్యాట్ని బిల్డ్ చేస్తుందే కానీ ఫ్యాట్ని అయితే రెడ్యూస్ చేయదు. అంటే ఫ్యాట్ బర్నింగ్ మోడ్ నుంచి షుగర్ బర్నింగ్ మోడ్కి షిఫ్ట్ అయినట్టు. సో జనరల్గా ఏంటి, మీరు ఇలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జనరల్గా ఆ ఫ్యాట్ బర్నింగ్ అనే ఒక సూపర్ పవర్ని కరెక్ట్గా ఆ మూమెంట్కి ఎండ్ చేసేసినట్టు. సో డాక్టర్ బెన్ బిగ్మెన్ ఏం చెప్పారంటే ఒక ఛాలెంజ్ ఇచ్చారు, 7-day ఛాలెంజ్ ఇచ్చారు. కానీ మీకు నేను 21-day ఛాలెంజ్గా ఇస్తున్నా. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారా, ఆ బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ తినద్దు. దానికి లాజిక్ చెప్తాను ఎందుకు తినద్దు అంటున్నా అంటే, బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ ఫ్యాట్ ప్రోటీన్ కలిసిన ఒక ఫుడ్ ఐటమ్ తినాలి. అంటే మార్నింగ్ ఊహించుకోండి, ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఆమ్లెట్స్ ఉందా, ఆమ్లెట్స్ని ఫుల్ నెయ్యిలో వేయించుకొని తిన్నారనుకోండి, అసలు ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ కాంబినేషన్ సరిపోతుంది. సో అట్లా ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్బోహైడ్రేట్స్ కాకుండా తింటే ఏమవుతుందో ఒకసారి లాజిక్ చెప్తా. అంటే రాత్రంతా ఇప్పుడు ఇన్సులిన్ తక్కువ ఉంటుంది కదా, ఇన్సులిన్ తక్కువ ఉండి ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. సో ఫ్యాట్ని కొవ్వుని కరిగించే మోడ్ యాక్టివేట్ అవుతుంది కదా, అలా మోడ్ కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ తిన్నారనుకోండి, ఆ మోడ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఆ ఫ్యాట్ అనేది కరుగుతూనే ఉంటుంది మళ్ళీ మీరు లంచ్ తినే వరకు. సో మీకు అర్థమవుతుందా? సో జనరల్గా ఏంటంటే మార్నింగ్ మీరు కార్బోహైడ్రేట్స్ ఆపేసి ఈ టెక్నిక్ కానీ చేశారనుకోండి, మీకు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ అనేది చాలా ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. అసలు మీకు వెయిట్ లాస్ ఇట్లా అవుతూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఇంకొంచెం చెప్పారు. ఇప్పుడు జనరల్గా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్బోహైడ్రేట్స్ కాకుండా ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ తినమన్నారు కదా, అయితే ఆయన ఏం చెప్పారంటే రాత్రి కూడా మీరు ఇప్పుడు ఉంచుకోండి, కార్బోహైడ్రేట్స్ తినచ్చు రాత్రి, కానీ అదే కార్బోహైడ్రేట్స్ మీరు పడుకునే ఒక 3 to 4 hours ముందు తిన్నారనుకోండి, అంటే మీరు 10 o'clock పడుకుంటే 7 o'clockకి మీరు తింటే ఆపేశారనుకోండి, ఆ ఫ్యాట్ బర్నింగ్ మోడ్ అనేది ఇంకొంచెం ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుంది, కార్బోహైడ్రేట్స్ రాత్రి తిన్నా పర్లేదు, మీరు కొంచెం ఎర్లీగా తినటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ బర్నింగ్ మోడ్ అనేది ఎనేబుల్ ఇంకొంచెం ఫాస్ట్గా అయ్యి వెయిట్ లాస్ కూడా ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో జనరల్గా డాక్టర్ బెన్ బిగ్మెన్ ఏం చెప్పారంటే జనరల్గా ఆయనంట బ్రేక్ఫాస్ట్ లంచ్ ని స్ట్రిక్ట్ గా చేస్తారు. అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ తింటారు. సో రాత్రి వాళ్ళ ఫ్యామిలీతో తింటారు కాబట్టి డిన్నర్ అనేది కొన్ని కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటారంట. అయినా పర్లేదు, ఎందుకంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ని కరెక్ట్గా చేశానంటే రాత్రి కొంచెం ఎర్లీగా తిన్నాను అనుకోండి, ఆయన ఏం చెప్పారంటే రాత్రి కొంచెం ఎర్లీగా తిని, అంటే ఒక 7 o'clock 8 o'clock తిని తర్వాత ఏం తినకూడదు. అంటే మీరు సోడా తాగొచ్చు, కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది అది తాగొచ్చు, లేదా జనరల్ వాటర్ తాగొచ్చు, అయినా చేయొచ్చు. కానీ ఒక్కసారి రాత్రి తినిన తర్వాత దాని తర్వాత ఏం తినకూడదు మార్నింగ్ వరకు. సో జనరల్గా ఏంటంటే రాత్రి కార్బోహైడ్రేట్స్ ఏదైనా తినండి, 7 o'clock అలా తిన్నారనుకోండి, సో ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 9 మార్నింగ్ మీరు ఆకలేసి ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ తిన్నారనుకోండి, ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ బర్నింగ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా లంచ్లో కూడా అదే తిన్నారనుకోండి, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో వెయిట్ లాస్ అనేది ఇట్లా అయిపోతూ ఉంటుంది. సో సాయంత్రం మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నా పర్లేదు, కానీ ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. సో కానీ ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఉంది ఏంటంటే, టీ కాఫీ తాగే వాళ్ళకే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు టీ కాఫీ మానేయగలిగితే మాత్రం సూపర్, ఎందుకంటే అది కంటిన్యూ అవుతూ ఉంది. అదే ఒకవేళ మాకు ఎడిక్షన్ ఉంది, మేము తలనొప్పి వచ్చేస్తుంది తాగలేనంటే మాత్రం వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మార్నింగ్ మ్యాక్సిమం మీరు ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత కాఫీ టీ తాగితే
బెనిఫిట్ జరుగుతుంది. సో అది సూపర్ ట్రిక్. మీకు అర్థమవుతుంది కదా. రాత్రి కొంచెం తొందర తినాలి, మార్నింగ్ మీరు ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల ఏంటంటే మీకు అసలు సూపర్ వెయిట్ లాస్ జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. సో ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా ఒక వెయిట్ లాస్ డైట్ ఒక్కసారికి స్టార్ట్ చేయడం భయం అనిపిస్తుంటే, ఈజీ అయినా కూడా భయం అనిపిస్తే మీరు ఒక పని చేయండి. ఏంటి, మీరు స్టార్టింగ్ మార్నింగ్ ఏం చేస్తారు, ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్తో స్టార్ట్ చేయండి. మీకు ఫ్యాట్ బర్నింగ్ అనేది జరిగి తీరాల్సిందే. ప్లస్ మార్నింగ్ లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్ళు తాగుతా ఉన్నారు కదా, దానికన్నా ఇదే బెస్ట్. నేను ఊరికే తాగండి అని చెప్పాను కానీ తాగాల్సిందే అని చెప్పలేదు. సో మీరు అవన్నీ బ్రేక్ఫాస్ట్ తర్వాత చూసుకోవడం వల్ల ఏంటి ఇంకా బెనిఫిట్ జరుగుతుంది. సో అది ఇంపార్టెంట్ ట్రిక్. సో నా వెయిట్ లాస్ డైట్ మీద మీకు కొంచెం డౌట్స్ ఉంటే ఏం చేస్తారంటే వెయిట్ లాస్ పార్ట్ 1 చూడండి, పార్ట్ 2 చూడండి, ప్లస్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ లిస్ట్ అన్న వీడియో చూడండి. తర్వాత వెయిట్ లాస్ ఒకవేళ ఆగిపోతే ఎందుకు ఆగిపోతుందని వీడియో చేశాను చూడండి. తర్వాత తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని వీడియో చేశాను. సో అవన్నీ కలిపి ప్లేలిస్ట్ కూడా కింద లింక్ పెడతాను చూడండి. సో అది మల్టిపుల్ టైమ్స్ చూడటం వల్ల మీకేంటంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ 21 డే ఛాలెంజ్ ఎవరు తీసుకుంటున్నారు. సో ఈ 21 డేస్ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటున్నారో రాయండి, కమిట్మెంట్ చేయండి, మీకు నిజంగా బెనిఫిట్స్ జరుగుతాయి. సో ఫ్యామిలీ అందరూ కలిసి కూడా చేస్తే సూపర్ బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది వెయిట్ లాస్కి ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ ఇలా చేయడం వల్ల కూడా ఎన్నో కేసెస్ ఫాస్ట్గా తగ్గిపోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.